పోక్సో చట్టం విన్నారా లేదా? చేతులు ఎత్తండి. అందరూ ఆటో డ్రైవర్లే కదా. ఇప్పుడు మీ వాళ్ళే చెప్పారు. ఏం చెప్పారు చెప్పండి. ఒకళ్ళు రండి, నేను పర్ఫెక్ట్ ఆటో డ్రైవర్ అన్నవాళ్ళు ముందుకు రండి. రండి సార్, రండి. ఇప్పుడు చెప్పండి, ఆటో డ్రైవరు ఇగో ఈ ఇవి ఉంటే ఆటో డ్రైవర్ అని కరెక్ట్గా చెప్పండి మీలో. ఓకే, వెరీ గుడ్. మీ ఆటోకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? డ్రైవింగ్ చేయాలి. ఆటో ఎలా ఉండాలి? ఎటు పక్కన క్లోజ్ ఉండాలి, ఎటు పక్కన ఓపెన్ ఉండాలి, ఏమేమి ఎక్స్ట్రాలు ఉండకూడదు ఒకటి చెప్పేయండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంటుంది. మనం స్టిక్కరింగ్ అవన్నీ కూడా ఓవర్ గా చేసుకోకూడదు. సింపుల్ గా ఫర్ హెయిర్ కానీ నంబర్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ గా నీట్ గా ఉండాలి. మనం బయట క్లియర్ గా చూడగలగాలి. బాబు, ఈ విషయాలు మీరు మ్యాక్సిమం మెయింటైన్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్లో ఉన్న సిఐలు కానీ ఏసీపీలు కానీ అందరూ 24 గంటల రోడ్ల మీద ఉండి మీ జాగ్రత్త, మా జాగ్రత్త, పబ్లిక్ జాగ్రత్త చెప్తున్నారా లేదా? అన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు వీటిని పాటించిన వాళ్ళు నేను పాటించట్లేదండి, ఇవాళ నుంచి నేను ఈ పాటిస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కానీ పాటించాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు? సతీష్. మీ బండి అంతా అంత పర్ఫెక్ట్గానే ఉందండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఒకసారి చూపించేసేయండి మీరు. ఈ వెహికల్ కి తేడా చూడండి. కరెక్ట్ గా డ్రైవర్ సైట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈయన సర్వేజన సుఖమే భవంతని రాసుకున్నాడు. అది ఒకసారి మీరు ఎండ వాడటం కాదు కదా. అలా కాదు కదండి, మనకి ఆటో అనేది చిన్న వెహికల్ కాబట్టి మన విజన్ ఎలా ఉండాలి, ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. రైట్ సైడ్ కూడా క్లోజ్ చేసేసి ఉంటే బాగుంటుంది. ఈష్ గారు, ఇప్పుడు మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ మేము అనేది ఎంతసేపు మేము చెప్పడం కాదు కదా, మనం ఇలా ఉండాలి. మీ యూనియన్స్ అన్నీ చెప్పుకుంటూ ఉంటాయి, మనం ఇలా ఉండాలి, ఇవి మెయింటైన్ చేయాలనేది మీరు చెప్పాలి. అలాగే కొన్ని పబ్లిక్కి ఏదైతే యూటిలైజ్ ఉందో అవి మీరు స్టిక్కరింగ్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో మేము ఎక్కువగా మీకు స్టిక్కరింగ్ కోసం చెప్పినవి ఏంటి చెప్పండి ఒకటి. మన ఎదురుగా ఉంటే మన కుటుంబం మనకు గుర్తొస్తే మనం మద్యం సేవించము అంటే ఏంటి? డ్రంకన్ స్టేటస్లో నేను డ్రైవ్ చేయను అంటే మనిషికి బలహీనతలు ఉండొచ్చు, కానీ విధి నిర్వహణలో ఉండకూడదు కదా. అవి మన ప్రాణానికి, మనం ఎక్కించుకున్న వాళ్ళ ప్రాణానికి, మన కుటుంబానికి కూడా ముప్పే. అవి చూసుకోవాలి. వీటన్నిటినీ మించి మేము ఇవాళ మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పోక్సో యాక్ట్ ఎంతమంది ఉన్నారు? రండి సతీష్ గారు, మీరు కూడా. పోక్సో యాక్ట్ ఎంతమంది ఉన్నారు? పోక్సో యాక్ట్ అంటే విన్నారు కదా. ఈ పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, ఆడపిల్లల పట్ల కానీ మగపిల్లల పట్ల కానీ 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ పట్ల ప్రేమ పెళ్ళి అని వేధించడం కానీ, వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకోవడం కానీ, వాళ్ళని అసభ్యపు చూపులు కానీ మాటలు కానీ మాట్లాడటం కూడా నేరమే. ఎందుకు పర్టికులర్గా ఆటో డ్రైవర్స్ దగ్గరికి వచ్చి చెప్తున్నామంటే, ఇలాంటి కేసుల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నది. ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అయ్యారనేది కాదు, ఒక విషయాన్ని మేము చెప్పేటప్పుడు స్థూలంగా చెప్పాలంటే ఏ వర్గం వాళ్ళు ఎక్కువగా ఈ కేసుల్లో ముద్దాయిలు అవుతున్నారు, వాళ్ళని ముద్దాయిలు కాకుండా చేయాలంటే మనకి ఏ అవేర్నెస్ ఇవ్వాలి అనే దానికోసం చెప్తున్నాం. పోక్సో యాక్ట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే రండమ్మా, చెప్పండి. పిల్లల్ని మనం జాగ్రత్తగా చూడాలి, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇట్లాంటి ఏం చేయకూడదు. ఆ పిల్లల్ని మనం జాగ్రత్తగా ఎక్కడన్నా వాళ్ళు ఎక్కినప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళి నింపాలి. అది మన బాధ్యత. ఒకవేళ మీరు అన్నట్టండి, ఎవరో తెలిసి తెలియక పిల్లలు 18 ఏళ్లలోపు ఆడపిల్లతో మీ ఆటో ఎక్కి వాళ్ళ ప్రవర్తన అనుచితంగా ఉన్నట్లయితే, అంటే ఆ ఇద్దరి మధ్య ఉన్న ఒక రిలేషను మనకి సభ్య సమాజానికి అంగీకారయోగ్యం కానిదే, అంటే ఆ పిల్లతో అతను ఆ సాన్నిహిత్యం అనేది ప్రేమ పెళ్ళి ఇతర టచ్ చేయటం లాంటివి గమనిస్తే మీరు నిర్మోహమాటంగా వాళ్ళని హెచ్చరించవచ్చు. లేని పక్షంలో మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ వారికి తెలియజేయచ్చు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం మనుషులమే కాబట్టి మనకు కొన్ని ప్రలోభాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఎవరన్నా మన బండి ఎక్కిన పిల్ల మనతో కొంచెం సన్నిహితంగా మాట్లాడినందులో మనం టెంప్ట్ అవ్వటం కాదు. మన పరిధులు మనకెప్పుడు గుర్తుండాలి. మన పరిధులు మనకెప్పుడు గుర్తుండాలంటే మనకు చట్టం తెలిసి ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, 18 సంవత్సరాల లోపు ఆడపిల్లతో మన చూపులో తేడా ఉన్నా కూడా అది ఆ పిల్లకి అసభ్యంగా అనిపించినట్లయితే మనం చట్ట ప్రకారం శిక్షార్హులం అయిపోతాం.
ఈ చట్టంలో లైఫ్ కన్విక్షన్ వరకు అంటే జీవిత ఖైదు వరకు పనిష్మెంట్ ఉంది. ఇటీవల కాలంలో ఆ పోక్సో చూపించనమ్మా, ఇటీవల కాలంలో ఇంతమందికి లైఫ్ కన్విక్షన్స్ 20 సంవత్సరాల జైలు శిక్షలు పడినాయి 4 నెలల స్పాన్లోనే. ఎందుకు పడినాయి? వీళ్ళ 18 సంవత్సరాల లోపు ఆడపిల్లల పట్ల వీళ్ళ అసభ్య ప్రవర్తన. కాబట్టి ఇలాంటి కేసులో మీరు ఇరుక్కున్నట్లయితే మీ యవ్వనం, మీ జీవితం, మీ కుటుంబం ఏమైపోతాయి? చట్టం పట్ల అవగాహన లేని కారణంగా ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారైన రాజశేఖర్ బాబు గారు ఏం చెప్పారంటే, వీళ్ళకి చట్టం మీద అవగాహన లేని కారణంగా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షలు, అదే జీవిత ఖైదు వరకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మీరు కనుక అవగాహన కలిగించినట్లయితే వాళ్ళ మారటంతో పాటు వాళ్ళు చూసిన సమాజంలో ఇలాంటి ప్రవర్తన ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా వీళ్ళు హెచ్చరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకు మీరు వ్యాస్ట్ ప్రపంచాన్ని చూస్తారు? మీ ఆటోలో ఇవాళ ఈ ఊరోడే ఎక్కడ కదా, బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీ ఆటో ఎక్కుతుంటారు. చట్టం అనేది భారతదేశం అంతా ఒకటే. కాబట్టి మీరు వాళ్ళలో ఏదైనా ప్రవర్తనలో మార్పు చూసినట్లయితే మీరు వాళ్ళని హెచ్చరించడానికి అవకాశం ఉంటుంది చట్టం గురించి అవగాహన ఉంటే. కాబట్టి ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి. పోక్సో యాక్ట్ అనేది 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు సంబంధించి మన ప్రవర్తనలో చెడు ప్రవర్తన ఉన్నా, వారి పట్ల మన అసభ్యంగా తాకినా, అసభ్యంగా చూసినా, వాళ్ళతో లైంగిక చర్యలకు పాల్పడినా ఈ చట్ట ప్రకారం మనం శిక్షార్హులం అవుతాము. 3 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు కఠిన కారాగార శిక్షలు ఉంటాయి. ఇవి గనక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మన బంగారు భవిష్యత్తు నాశనం కాకుండా ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలతో మమేకమయ్యే జీవితంలో మీరు ఉన్నారు కాబట్టి డ్రైవర్స్గా మీరు నలుగురికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.